స్టేట్స్ లో చిచ్చు రేపుతోంది డీలిమిటేషన్ వివాదం. ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ దేశ అభివృద్ధికి సహకరిస్తుంటే ఇదేనా మీరిచ్చే గిఫ్ట్ అంటూ నిగ్గదీసి అడుగుతున్నాయి దక్షిణాది రాష్ట్రాలు. స్టాలిన్ కమెంట్స్ కి అమిత్ షా కౌంటర్ ఇస్తే తమిళనాడు వాదనతో ఏకీభవిస్తున్నారు మిగిలిన రాష్ట్రాల నేతలు. కేంద్ర ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారింది నియోజకవర్గాల పునర్విభజన అంశం. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు తమకు తగిన నిధులు కేటాయించలేదని కేంద్రంపై గుర్రుమంటున్నాయి. హిందీని రుద్దుతున్నారని తమిళనాడు మండిపడుతుంటే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనతో తమకు నష్టమేనని సౌత్ స్టేట్స్ గొంతెత్తుతున్నాయి. తమ రాష్ట్రంలో 8 పార్లమెంటు సీట్లకు కోత పెడుతున్నారని స్టాలిన్ ఆరోపిస్తే అది తప్పుడు ప్రచారమని ఖండించారు అమిత్ షా. दक्षिण के एक भी राज्य का एक भी सीट कम नहीं हो. डिलिमिटेशन में आपका एक भी सीट प्रोरेटा कम न हो और जो बढ़ोतरी होगी इसमें उचित हिस्सा ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. दक्षिण भारत के राज्यों को भी मिलेगा. దేశంలో నియోజకవర్గాల పునర్విభజనకు మోదీ సర్కార్ ప్రయత్నాలు చేస్తుంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే వాదన బలంగా వినిపిస్తుంది. తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అన్ని పార్టీలను ఏకం చేస్తున్నారు. దీంతో తమిళనాడు పర్యటనలోని డీలిమిటేషన్ పై వివరణ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి. అయితే స్టాలిన్ వాదనతో ఏకీభవించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. దక్షిణ భారతదేశాన్ని పూర్తి స్థాయిలో నెగ్లెక్ట్ చేస్తూ పూర్తి స్థాయిలో తగ్గిస్తూ మా గొంతు నొక్కుతూ రేపు డీలిమిటేషన్ చేస్తానంటే మాత్రం మేము ఒప్పుకోము అనే మాట 6 నెలల కిందటే మేము చెప్పాం. అమిత్ షా గారు కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పునరాలోచించాలి. మా కన్సర్న్స్ కూడా వారు దృష్టిలోకి తీసుకోవాలి. కేటీఆర్ కామెంట్స్ కి తెలంగాణ బీజేపీ నుంచి వెంటనే రియాక్షన్ వచ్చింది. పార్లమెంటు స్థానాలు తగ్గుతాయని ప్రాంతీయ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. ఈ బీఆర్ఎస్ నాయకులు డిఎంకే అటు స్టాలిన్ కేటీఆర్ వినోద్ పదే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ప్రధానమంత్రి స్వయంగా దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానంలో ఎటువంటి తగ్గింపు ఉండదని చెప్పి బాహటంగా చెప్పినప్పటికీ బుద్ధ జల్లే కార్యక్రమం చేస్తారు. అధిక పన్నులు కడుతున్నా కేంద్రం నుంచి నిధులు మాత్రం తక్కువగా వస్తున్నాయని ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనపై రచ్చ మొదలైంది.